కళ్యాణలక్ష్మి చెక్కు కూడా కాంగ్రెస్ నేతలు అవినీతికి పాల్పడ్డారు. కళ్యాణ చెక్కు కోసం 7,000 రూపాయలు వసూలు చేశాడు ఓ కాంగ్రెస్ నేత. హోటల్లో పనిచేస్తూ బిడ్డ పెళ్లి చేసిన మహిళలో కూడా వదలలేదు. కాంగ్రెస్ పార్టీ నేతలు 2 రూపాయలకు వడ్డీకి అప్పు తెచ్చి పెళ్లి చేస్తే కళ్యాణలక్ష్మి చెక్కు ఇవ్వట్లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ గొడవెళ్లు పోసుకుంది ఓ మహిళ. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. నా పేరు కాంచనం చంద్రకళ. నా బిడ్డ పెళ్ళి ఇప్పుడు ఏడాదిని అర్థమవుతుంది. నా బిడ్డ పెళ్ళి నేను కళ్యాణ పథకం పైసల కింద అప్లై చేసిన. మా గ్రామం గడ్డం చోటు. అతన్ని అప్లై చేస్తా అంటే నేను నమ్మి 7,000 రూపాయలు కూడా ఇచ్చిన సార్. ఇంకా ఇదివరకు ఏది కూడా లేదు. ఇప్పుడు ఏడాదిని అర్థం అయిపోతుంది. నా మనమరాలు ఇప్పుడు 7 నెలలు లగ్గమైంది. నా మనమరాలు 7 నెలలు. అడిగినప్పుడల్లా ఇగొస్తుంది 2 రోజులకు చెక్ తీసుకొచ్చి ఇస్తారు ఇంటికి. నువ్వు ఎక్కడ పోయేది లేదు అమ్మ, నువ్వు ఎవరితో ఏం చెప్పాడు అమ్మ, ఇవన్నీ అన్నాడు సార్. నేను సరే నేను హోటల్లో పనిచేసి బతుకుతా సార్. శ్రీను హోటల్, గౌడ శ్రీను హోటల్లో పనిచేసి బతుకుతా సార్. అత్త అంటే ఒకటి అప్పు తీసుకొచ్చి పెళ్లి ఇచ్చి వాళ్ళు కళ్యాణ పథకం పైసల కిందనే వాళ్ళు ఇచ్చిళ్ళు మాకు 1,00,000 రూపాయలు. అవి ఇవి ఇంకా అసలు అవుతాయి. 2 రూపాయలు నెలకు 2,000 రూపాయలు వచ్చారు. దయచేసి సార్ మీరు నన్ను కరుణించండి. నాకు భర్త లేడు, నా పిల్లలు 3 అమ్మాయిలు, 1 అమ్మాయి. కరుణించి దయచేసి సార్.